నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చేపల కర్రీతో. కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఈరోజు ఎప్పుడు తినే చికెనేనా అని చికెను మటన్ రొటీన్గా అని మంచిగా చేపల పులుసు కారం కారంగా చేసుకొని తినాలనిపించింది. అందుకే మంచిగా రాగండి చేప, మా సైడ్ రాగండి అంటారు, మీ సైడ్ ఏమంటారో ఆ చేపను తీసుకొని మంచిగా 3 kgs ఉన్న రాగండి చేపను తీసుకొని మంచిగా కారం బాగా దిట్టంగా పట్టించేసేసి చేపల పులుసు చేశాను బిగులు. ఈరోజు ఏంలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్ద, ఉల్లిపాయలు మీ చేపల ముక్కలకి సరిపడే అంత ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా మిక్సీ కొట్టేసుకొని దానిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకొని దానిలో ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా ఫ్రై చేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియా, జీలకర్ర పౌడర్ మొత్తం చిన్నులపాయ కలిపేసి పౌడర్ కొట్టేసి ఆ మసాలా కూడా యాడ్ చేసి ఒక మంచిగా చిక్కగా ఒక కప్పుడు చింతపండు రసాన్ని గుజ్జు తీసి దాన్ని కొంచెం కుతకుతలాడేంత వరకు ఉంచి ముందే శుభ్రం చేసి పెట్టుకొని చేప ముక్కలన్నిటినీ ఆ పులుసులో వేసేసుకోవాలి. దగ్గరకు వచ్చేదాకా చేపల పులుసు గరిటెతో దింపకుండా గిన్నెతో పట్టుకొని కదిలించుకుంటా చేసుకుంటే చేపల పులుసు ముక్క ఇరగకుండా నీట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి చేపల పులుసులో ఉన్న పచ్చిమిర్చి ఇష్టం? నాకైతే ముక్క కన్నా పచ్చిమిర్చి అంటేనే చాలా ఇష్టం. చివరిగా ఆయిల్ పైకి తేలినాక ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఆ ఫ్లేవరే వేరు. నేనైతే ఈరోజు ఇలా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా చేశారో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.